సిపిఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యాలయం నూతన భవనాన్ని పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. పాత బస్తీలో సిపిఎం చేస్తున్న ప్రజా పోరాటాలతో విశేష ఆదరణ లభిస్తుందని వీరభద్రం తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇక కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం కొమ్ము కాస్తుందని విమర్శించారు. ఏప్రిల్ 5న ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి తరలి వెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 28 వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీ పార్లమెంటును ముట్టడిస్తూ దేశవ్యాప్తంగా జరిగే ధర్నాలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా దాదాపు 20,000 మందికి తగ్గకుండా సమీకరించాలని ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అదే సందర్భంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్లో కూడా విద్యా వైద్య రంగాలకు ఇంకెక్కువగా కేటాయించాల్సిన అవసరం ఉంది. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. డబుల్ బెడ్రూములు పంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఖాళీ స్థలాలు 3 లక్షల రూపాయలు మాత్రమే ప్రకటించారు. పట్టాలు ఉంటే ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అనేక వేల మంది పేదలు ప్రభుత్వం ఇస్తా అన్న గుడిసెలు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అట్లాంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని, వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మిగతా ధరణిలో ఉన్న లోపాలు కానీ ఈ నెల 22 నుంచి 28 వరకు